Hi all, great evening one and all. Hearty welcome to the great webinar. Let us start the webinar with great energy, okay? First of all, introducing about myself. I am Kavya, nutrition advisor from the Wellsons community. Webinar start చేసే ముందు Wellsons తో నా జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అని చెప్పుకుంటాను. ఫస్ట్ నా పోస్ట్ పార్టం తర్వాత నాకు సివియర్ బెల్లీ ఫ్యాట్ అనేది ఉంది పిల్లల తర్వాత. అది జస్ట్ బెల్లీ ఫ్యాట్ మాత్రమే కాదు, చాలా నీరసం ఇలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. పీసీఓడి ఇష్యూ కూడా నేను ఫేస్ చేశాను. రెగ్యులర్ పీరియడ్స్ అండ్ డ్యూరింగ్ ద పీరియడ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ స్టేటస్ చూసి మీ అందరూ ఎలా అయితే ఇప్పుడు అప్రోచ్ అవుతున్నారు మమ్మల్ని, నేను కూడా సేమ్ వే వెల్సెన్స్ ని అప్రోచ్ అయ్యాను, గమనించాను, వెబినార్స్ విన్నాను. వాళ్ళు చెప్పిన డైట్ అంతా ఫాలో అయ్యాక నాలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇది. అబ్సల్యూట్లీ అది వరకు నాకు ఎంత వేస్ట్ ఫ్యాట్ ఉండేది, బిగ్గర్ వేస్ట్ యూ కెన్ సీ. ఈవెన్ ఎలాంటి అవుట్ఫిట్స్ కూడా నాకు సెట్ అయ్యేవి కాదనమాట. చాలా విపరీతమైన ఒక అసంతృప్తి, కాన్ఫిడెన్స్ లేకపోవడం ఇవన్నీ ఫేస్ చేసా. బట్ తర్వాత డైట్ స్టార్ట్ చేశాక ఫస్ట్ 1 మంత్ లోనే ఎంతో ఫ్యాట్ లాస్, ఇంచ్ లాస్ అనేది నోటీస్ చేశాను. అండ్ ఇది నా పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ వెల్సెన్స్ తో వచ్చేసి. అండ్ ఇలా అన్నమాట. అండ్ ఇలా చేశాక ఈ కమ్యూనిటీలో నాకు వచ్చేసి నాకు ప్రతిరోజు గైడ్ చేయడం కానీ, అలానే కమ్యూనిటీలో నేను కోర్స్ చేసి ట్రైనింగ్ తీసుకొని ఆ, మరికొన్ని కోర్సెస్ అదర్ ప్లాట్ఫామ్ లో చేసి, నాలాగే నన్ను చాలా మంది అడుగుతూ ఉంటే వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలి అని చెప్పే ఉద్దేశంతో ట్రైనింగ్ తీసుకొని అందరికీ హెల్ప్ చేస్తూ ఇలా కోచ్ గా నా జర్నీ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇలా నాకు ఒక అవకాశం ఇచ్చి మీ అందరికీ నాలెడ్జ్ ని షేర్ చేయడానికి, అందరి లైఫ్ ని ఎంపవర్ చేయడానికి అవకాశం ఇచ్చిన వెల్సెన్స్ కి నా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అనమాట. నన్ను గైడ్ చేసిన నా కోచెస్ సాయి శ్రీనివాస్ అన్న కానీ, అర్చన మేడం కి కానీ, రూప మేడం కి, అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా మాతో డైట్ స్టార్ట్ చేసాక వాళ్ళందరూ ఎవరైనా తెలుసుకుంటారు. అట్లనే ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా వెబినార్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఈ వెబినార్ ముందుగా 3 పార్ట్స్ అన్నమాట. ఫస్ట్ 20 minutes మీరు ఫోకస్ చేస్తే బోత్ మెన్ అండ్ ఉమెన్ లో ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్న ఈ ఫెర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్, పీసీఓడి కానీ, ఈవెన్ మెన్ లో కూడా కౌంట్ లో ఉండటం కానీ అన్ని ఎందుకు జరుగుతున్నాయి అనేది సైన్స్ పార్ట్ లో మనం నోటీస్ చేస్తాము. సైన్స్ పార్ట్ అయిపోయాక ఆల్రెడీ మన దగ్గర డైట్ చేసి సక్సెస్ఫుల్ గా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ ని తీసుకొని ఆ, ఎంతో గ్రాటిట్యూడ్ తో వాళ్ళ టెస్టిమోనియల్స్ మనకి సబ్మిట్ చేసి లైవ్ లో పార్టిసిపేట్ చేయడానికి కూడా ప్యానలిస్టులు వస్తారు. సెకండ్ పార్ట్ అది. థర్డ్ పార్ట్ వచ్చేసి నన్ను గైడ్ చేసిన నా కోచ్ మిస్టర్ సాయి శ్రీనివాస్ గారు వచ్చి మీ అందరి డౌట్స్ ఏమున్నా కూడా క్లియర్ చేస్తారు. అది హెల్త్ వైజ్ కానీ, డైట్ పరంగా మీకు ఏం కావాలి అని చాలా డౌట్స్ ఇక్కడికి వచ్చి ఉంటారు కదా, అవన్నీ కూడా సార్ని అడిగి మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఆల్సో ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఇన్నాళ్ళు ఈ సర్వీసెస్ అన్ని కూడా ఇలా ఎక్కువ మంది పీపుల్ అప్రోచ్ అయ్యి చేస్తూ ఉండటంతో వాట్సాప్ గ్రూప్ లోనే డైట్ గ్రూప్స్ చేసి సర్వీస్ చేయడం జరిగింది అందరికి. బట్ ఇప్పుడు ఏంటంటే మన క్వాలిటీస్ ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి, ఐ మీన్ సర్వీసెస్ లో అలానే ట్రాకింగ్ పరంగా కానీ, అండ్ వరల్డ్ వైడ్ అందరికి సర్వ్ చేస్తున్నాం. వెల్సన్స్ కమ్యూనిటీ అంటే ఇట్స్ నాట్ అబౌట్ నేను ఒక్కదాన్నే కాదు, చాలా మంది కోచెస్, మెడికల్ న్యూట్రిషనిస్టులు, స్కిన్ అండ్ హెయిర్ కేర్ ఎక్స్పర్ట్స్, ఇలా అందరూ కలిసి ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి వరల్డ్ వైడ్ గ్లోబల్లీ పీపుల్ కి సర్వ్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళందరికీ ఒక ట్రస్ట్, అథెంటిసిటీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉండటంలో మొబైల్ అప్లికేషన్ కూడా మనం ఆల్రెడీ ఎంతో ఇన్వెస్ట్ చేసి బిల్డ్ చేశారు. సో క్వాలిటీ ట్రాకింగ్ అండ్ ఎవ్రీథింగ్ క్వాలిటీగా ఉండటానికి యాప్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో మీ రెస్పెక్టివ్ కోచ్ ని అడిగి యాప్ లింక్ తీసుకొని యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఈ వెబినార్స్ కానీ, ఎవ్రీథింగ్ డైట్ ట్రాకింగ్ కానీ అన్ని యాప్ నుంచే చేసేస్తాము. అండ్ ఎవరైతే ఈ 14th లోపు ఇప్పుడు వెబినార్ అవ్వగానే వెంటనే కన్సల్టేషన్ కాల్ బుక్ చేసుకొని డైట్ స్టార్ట్ చేసుకొని డైట్ కి రిజిస్టర్ అవుతారో మీకు యాప్ ఛార్జెస్ అనేవి తగ్గుతాయి అనమాట. ఓన్లీ కన్సల్టేషన్ అండ్ రిమైనింగ్ గ్రోసరీస్ కానీ, సప్లిమెంట్స్ కానీ ఏవైతే అవసరమో వాటి వరకు మీరు స్పెండ్ చేసుకొని ఒక కమిట్మెంట్ తో డైట్ స్టార్ట్ చేస్తే మీకంటూ ఒక హెల్దీ లైఫ్ ని ఇవ్వడానికి మేము ఎప్పుడు హ్యాపీగా సర్వ్ చేస్తాము. సో ఇప్పటికే ఇంట్రడక్షన్ చాలా చెప్పేసుకున్నాము. లేట్ చేయకుండా వెబినార్ స్టార్ట్ చేసుకుందాం. సైన్స్ పార్ట్. దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫెర్టిలిటీ. అసలు ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి, ఎప్పుడు అంటే ఇన్ఫెర్టిలిటీ అనడానికి కూడా కొన్ని పర్టికులర్ కేసెస్ ఉండాలి. లైక్
పెళ్ళి అయిన తర్వాత కూడా రెగ్యులర్ గా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే ప్లేస్ లో ఉంటూ 1 year పాటు ఉంటూ కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వట్లేదు అన్నప్పుడు వైఫ్, దాన్ని ఇన్ఫెర్టిలిటీ అంటాం. ఇది రీజన్ మేల్ డిపెండెన్సీ ఉండొచ్చు, ఫీమేల్ డిపెండెన్సీ ఉండొచ్చు. అంటే ఎవరిలో అయినా కూడా హెల్త్ ఇష్యూ ఉండొచ్చు. ఇదేం పెద్ద సిన్ కాదు. దానికోసం మీరు మెంటల్ గా ప్రెషర్ తీసుకోకండి. ఎవ్రీథింగ్ ఈస్ సార్ట్ అవుతుంది. అండ్ దానికోసం ఏం కావాలి, సిమ్టమ్స్ ఏంటి పీసీఓడికి కానీ అండ్ రిలేటెడ్ అన్ని ఏం కావాలి అనేది చూద్దాము. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు మానసికంగా కానీ శారీరకంగా కానీ స్ట్రాంగ్ అవ్వాలి. ఓకే, మేమున్నాం, మీకు హెల్ప్ చేస్తాము. సో ఎలాంటి భయం పెట్టుకోకుండా తెలుసుకోండి, నమ్మండి. ఎందుకంటే ఇది ఏదో జస్ట్ మ్యాజిక్ చేసేది కాదు. మనం కమిట్ అయ్యి మనం ఏం తింటున్నాం, మన బాడీకి ఏం అవసరం అని ఒక అవగాహన తీసుకొని ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మనం బిల్డ్ చేసుకునేది అనమాట. ఫస్ట్ అసలు ఉమెన్ కి రిలేటెడ్ గా వచ్చే సిమ్టమ్స్ చూసామనుకోండి, ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీలో కానీ పీసీఓఎస్ ఇష్యూస్ లో కానీ ఎక్కువ పీసీఓడి ఉంది అనగానే ఉమెన్ ఫేస్ చేసే సిమ్టమ్స్ ఏంటి, అవి ఎందుకు వస్తున్నాయి, ఒక్కొక్క సిమ్టమ్ దాని రూట్ కాజ్ ఏంటి అనేది సింపుల్ గా చెప్తా. ఫస్ట్ హెయిర్ ఫాల్ నోటీస్ చేస్తాం. మీరు రిజిస్ట్రేషన్ టైంలో కూడా బిఎంఐ చెక్ చేసుకున్నాక ఓవర్ వెయిట్ ఉన్నారని చెప్తారు, బెల్లి ఫ్యాట్ ఉందని చెప్తారు. తర్వాత హెయిర్ ఫాల్ ఇష్యూ చాలా మంది గమనిస్తారు, పీసీఓఎస్ ఉన్న వాళ్ళు, ఈవెన్ మేల్ కూడా గమనిస్తూ ఉంటారు. దానికి రూట్ కాజ్ ఏంటి అంటే పీసీఓఎస్ లో మన బాడీలో ఆండ్రోజన్ హార్మోన్స్ అంటే మేల్ హార్మోన్స్, అంటే ఉమెన్ లో కూడా కొన్ని మేల్ హార్మోన్స్ ఉంటాయి. లైక్ లిబిడో యాక్టివేషన్ కోసం అవి వర్క్ అవుతూ ఉంటాయి. అవి సపోజ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాయి అనుకోండి, ఆ ఆండ్రోజన్ హార్మోన్స్ ఇంపాక్ట్ ఏమవుతుంది అంటే స్కాల్ప్ మీద ఉన్నటువంటి హెయిర్ థిన్ అయిపోతూ ఉంటుంది. అంటే జుట్టు పల్చగా అయిపోయి ఎక్కువ జుట్టు రాలిపోతూ ఉంటుంది. అలానే ఇది మెయిల్ క్యారెక్టరిస్టిక్స్ ని బాడీలో ఎక్కువ గ్రో అయ్యేలా చేస్తుంది. లైక్ ఫేస్ మీద కానీ, చెస్ట్ మీద కానీ, బ్యాక్ బోన్ మీద కానీ, ఇట్లాగా డిఫరెంట్ ప్లేసెస్ లో అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ అనేది నోటీస్ చేస్తాం. ఇది ఫస్ట్ సిమ్టమ్. సెకండ్ సిమ్టమ్ వచ్చేసి పెల్విక్ పెయిన్ అనమాట. వాళ్ళకి పీరియడ్ టైంలో కానీ విపరీతమైన పెల్విక్ పెయిన్ అనేది ఉంటుంది. నిజానికి పీరియడ్ అంటే రిమైనింగ్ డేస్ లో ఎలా ఉంటున్నామో వితౌట్ ఎనీ పెయిన్ అలా అని ఉండాలి. అలా అని పీరియడ్ టైం కూడా మనకి పాస్ ఆన్ అయిపోవాలి. కానీ అలా కాకుండా పీరియడ్ వస్తుందంటే కొంతమంది భయపడిపోతారు. ఆ ఆ, ఇక వాళ్ళకి కావాల్సిన డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేసుకుంటారు. లైక్ కూల్ డ్రింక్స్ తాగితే తగ్గుతాను, లేదంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫాలో అయిపోతూ ఉంటారు. బేసిక్ సైన్స్ అర్థం చేసుకోండి. రియల్ గా మీ బాడీకి ఏది అవసరమో అది ఇవ్వండి. కూల్ డ్రింక్ తాగితే కడుపులో నొప్పి తగ్గడం ఇవన్నీ కూడా ఏది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అనమాట. ఆ పెల్విక్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే ఓవరీస్ లో చిన్న చిన్న సిస్టులు అంటే గడ్డలు అంటాం కదా, అవి అవి ఏర్పడినప్పుడు ఏమవుతాయి అంటే ఓవలేషన్ కి అవి అడ్డొచ్చి ఆటంకాన్ని కలిగిస్తాయి. కొన్నిసార్లు ఓవరీస్ పెద్దవిగా మారి పెల్విస్ ఏరియాలో పెయిన్ కానీ బ్లోటింగ్ గా కానీ అనిపిస్తూ ఉంటాయి. ఇందువల్ల పెల్విస్ పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాము. పెల్విస్ పెయిన్ కూడా పీసీఓఎస్ లో ఒక పార్ట్ అన్నమాట. తర్వాత వెయిట్ గెయిన్ తీసుకున్నా కూడా పీసీఓఎస్ లో ఆర్ పీసీఓడి లో మనం నోటీస్ చేసే వన్ మోర్ సిమ్టమ్. ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నాము, ఊరికే ఏం వెయిట్ గెయిన్ అవ్వం. వెయిట్ గెయిన్ అయినా పీసీఓడి వస్తుంది, పీసీఓడి ఇష్యూ వచ్చినా వెయిట్ గెయిన్ అవుతాం. ఇది ఏంటంటే ఒకదానికి ఒకటి సైక్లిక్ లాగా రిలేటెడ్ లాగా అన్నమాట. పీసీఓఎస్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రిలేట్ అయి ఉంటుంది. అంటే ఇన్సులిన్ ని బాడీ ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేదు. మనం తీసుకుంటున్న ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ని యూటిలైజ్ చేసుకోగా రిమైనింగ్ ఎనర్జీని ఫ్యాట్ లా స్టోర్ చేసే మెకానిజం మొత్తం కూడా ఇన్సులిన్ చేస్తుంది ఆ డ్యూటీని. సో అప్పుడు ఏమవుతుందంటే సెల్స్ ఇన్సులిన్ ని తీసుకోనప్పుడు, రిజెక్ట్ చేస్తున్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయితే బాడీలో ఆటోమేటిక్ గా ఫ్యాట్ స్టోరేజ్ అనేది ఎక్కువ అవుతుంది. సో మెటబాలిజం స్లో అవుతుంది. మరీ ముఖ్యంగా అబ్డామినల్ ఒబేసిటీ అంటే మీకు బెల్లీ ఫ్యాట్ కానీ, నడుము ఎక్కువ వైడ్ అయ్యి ఎక్కువ ఫ్యాట్. ఈవెన్ నా టెస్టిమోనియల్ మీరు చూసుకున్నా కూడా ప్రీవియస్ గా నేను ఐడియల్ వెయిట్ లోనే ఉన్నాను, నాట్ ఓవర్ వెయిట్. నిజానికి ఓన్లీ ఫ్యాట్ అంతా నాకు బెల్లీ ఏరియాలోనే ఉండేది. అది ఇంట్లో వాళ్ళకి ఎలా ఉండేదంటే ఇట్స్ నాట్, నువ్వేమి పెద్ద ఒబేస్ కాదు, ఎందుకు నువ్వు డైట్ చేయాలని. బట్ నేను డైట్ చేసి నా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని నేను హెల్దీ అయ్యాకే నాకు అర్థమైంది అది నార్మల్ గా ఒబిసిటీ కనిపించే వాళ్ళకంటే కూడా బిగ్ ఇష్యూ అన్నమాట. బెల్లి ఫ్యాట్ అనేది అది కేవలం అందానికి సంబంధించింది కాదు, ఆరోగ్యానికి కూడా సంబంధించింది. బెల్లి ఫ్యాట్ ఉంది అని అంటే మనకి చాలా ఇష్యూస్ వస్తాయి, ఉన్నాయి అని అర్థం. అక్కడ ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువైపోయినప్పుడు మెటబాలిజం స్లో అవుతుంది.
మరి ముఖ్యంగా అబ్డామినల్ ఒబిసిటీ అంటే తోడ, నడుములు ఇట్లా వేస్ట్ ఏరియాలో ఎక్కువ వెయిట్ పెరిగిపోవడం వల్ల, దాని వల్ల కూడా మీకు పీసీఓడి వస్తుంది. తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నమాట. అంటే పీరియడ్స్ మంత్లీ మంత్లీ రాకపోవడం, టాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్స్ రావడం, టాబ్లెట్స్ వేసుకోకపోతే పీరియడ్స్ రాకపోవడం. అంటే మీ పీరియడ్ న్యాచురల్ గా రావటానికి బాడీలో కావాల్సిన హార్మోన్స్ ని బాడీ తయారు చేసుకోలేకపోగా మనం ఎక్స్టర్నల్ గా మెడికల్ గా టాబ్లెట్స్ ఇచ్చి, హార్మోన్స్ ఇచ్చి ఆ పీరియడ్ స్టిమ్యులేట్ చేస్తున్నాం. అంటే న్యాచురల్ గా జరగాల్సిన ఒక ప్రాసెస్ ని మనం ఆర్టిఫిషియల్ గా చేస్తున్నాం. అది ఎన్నాళ్ళు చేస్తాం? ఎన్నాళ్ళు టాబ్లెట్ వేస్తే అన్నాళ్ళు వర్క్ అవుతుంది, మరి ఆపేస్తే వర్క్ అవ్వదు కదా. అంటే దేర్ వీ నీడ్ టు వర్క్ ఆన్ రూట్ కాజ్. ఆ రూట్ కాజ్ ఏంటి? ఒక ప్రాబ్లం ఉందంటే దాన్ని కప్పి ఉంచడం కాదు, ఆ రూట్ కాజ్ తో కూడా దాన్ని మనం తీసేయాలి. అప్పుడే మనకి ఆమ్, అది సార్ట్ అవుతుంది. సో దానికి కావాల్సిన నాలెడ్జ్ ఇందులో తీసుకుందాం. దీని వల్ల ఏమవుతుంది అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులర్ అవుతుంది ఆటోమేటిక్. దీని వల్ల ఫర్దర్ ఇష్యూస్ లైక్ ఎగ్ రిలీజ్ కాకపోవడం కానీ, డిఫరెంట్ డిలేస్ అవుతాం, సైకిల్ స్కిప్ అవడం కానీ, ప్రెగ్నెన్సీలో ఆటోమేటిక్ ఇవన్నీ ఒక పార్ట్ అయిపోతాయి. ఐ మీన్ ప్రెగ్నెన్సీ రాకుండా చేయడానికి. అండ్ యాక్ని అన్నమాట. యాక్ని ఏంటంటే ఎక్కువగా ఆండ్రోజన్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాడు రిలీజ్ అవుతున్నాయి అనుకోండి. సపోజ్ ప్రీవియస్ గా హెయిర్ ఫాల్ లో చెప్పా, హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ హయ్యర్ ఆండ్రోజన్ హార్మోన్స్. ద సేమ్ వే హయ్యర్ ఆండ్రోజన్స్ ఉన్నప్పుడు అవి సెబాషియస్ గ్లాండ్స్ ని స్టిమ్యులేట్ చేస్తాయి ఎక్కువగా. అంటే ఆయిల్ ని స్టిమ్యులేట్ చేసే గ్లాండ్స్ అన్నమాట. స్కిన్ కింద ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసేస్తా ఉంటాయి. దాంతో ఏమవుతుందంటే మన ఫేస్ జిడ్డుగా ఉండటం, బ్లాక్ గా అవ్వటం, లేదంటే ఈవెన్ కొన్ని ఏరియాస్ లో పర్టికులర్ గా బాడీలో స్పెసిఫిక్ ఏరియాస్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాస్ లో ఆయిల్ సెక్రేషన్ ఎక్కువగా అవుతూ ఉంటది, ఎప్పుడు జిడ్డు కారుతూ ఉండటం, యాక్నే పింపుల్స్ రావడం, ఇవన్నమాట. దీనికి రూట్ కాజ్ ఏంటంటే అగే హార్మోనల్ ఇష్యూస్. అంటే ఇక్కడ సమ్మరీ ఏంటి ఈ స్లైడ్ లో అంటే ఆండ్రోజన్ ఎక్కువ అవ్వటానికి హెయిర్ ఫాల్, ఫేషియల్ హెయిర్ యాక్నే వస్తున్నాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతున్నాం, ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి, ఓవరీస్ సిస్ట్ లో సిస్ట్ ఇన్ ఓవరీస్ ఉండటం వల్ల పెల్విక్ పెయిన్, ఇర్రెగ్యులర్ ఓవలేషన్ వస్తుంది. ఇవన్నీ సిమ్టమ్స్ అండ్ రూట్ కాజెస్ అన్నమాట. రీజన్స్ అండ్ రీజన్స్ వచ్చేసి ఇలా అన్నమాట. హైపర్ థైరాయిడ్, వీటి గురించి కూడా చెప్తాను. వాటిలోకి వెళ్లే ముందు సింపుల్ అనోటమీ అర్థం చేసుకుందాం. ఆ, ప్రతి ఇంట్లో ఫిమేల్ ఉంటారు. మన కోసం కానీ మన బేబీస్ కోసం కానీ కూడా ఈ నాలెడ్జ్ తీసుకుందాం. సపోజ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఇమేజ్ లో ఇది ఏంటంటే ఓవరీస్ అన్నమాట. ఆ ఇక్కడ ఒక బఫెలో ముఖం లాగా కనిపిస్తుంది కదా. ఓకే, దీన్ని యూటెరస్ అంటాము. యూటెరస్ అనుకుంటే ఆ పక్కన ట్యూబ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాము. ఓకే, ఈ బ్యాగ్స్ లాగా వాటికి హ్యాంగ్ అవుతూ కనిపిస్తున్నాయి చూసారా, వాటిని ఏమంటామంటే ఓవరీస్. ఇందులో ఉండేవి ఎగ్స్, ఫాలికల్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. అయితే ఒక ఆడపిల్ల పుట్టినప్పుడే కొన్ని లక్షల ఎగ్స్ తో పుడుతుంది. ఓకే, కానీ మన ఎంటైర్ లైఫ్ సైకిల్ లో ఆ ఎగ్స్ లో మనం బేబీస్ కి బర్త్ ఇచ్చేది 1 or 2, రిమైనింగ్ అన్ని కూడా ఏమవుతూ ఉంటాయి, మెల్ట్ అయిపోతూ ఉంటాయి. అయితే ఆ, ప్రతి నెల కూడా మనకి ఓవలేషన్ టైంలో ఓన్లీ 1 egg మెచ్యూర్ ఎగ్ అవుతుంది. 200 నుంచి 300 ఫాలికల్స్ లో ఒకటే గ్రో అయ్యి ఆ మెచ్యూర్డ్ ఎగ్ ఏదైతే పెద్దగా గ్రో అవుతుందో ఆ గ్రో అయిన ఎగ్ ని ఇక్కడ ఫింబ్రియా అని అంటాం. అంటే చిన్న వెంట్రుకల్ లాంటి ఒక పార్ట్ అన్నమాట. ఈ చివర ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ చివర ఉన్నాయి కదా ఫింగర్స్ లాగా, అదేమవుతాయి అంటే ఎగ్స్ ని క్యాచ్ చేయడానికి, ఈ క్యాచ్ చేసిన ఎగ్ ని అవి ఏం చేస్తాయంటే నెట్టుకుంటూ నెట్టుకుంటూ ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ లోకి తీసుకొస్తాయి. ఆ ట్యూబ్స్ లోకి తీసుకొచ్చిన టైంలో, ఆ ఎగ్ రిలీజ్ అయిన టైంలో కానీ ఇంటర్ కోర్స్ జరిగి మెన్ అండ్ ఫీమేల్ కలిసి ఉన్నప్పుడు ఇంటర్ కోర్స్ జరిగితే, సపోజ్ స్పర్మ్ ఎంటర్స్ ఇంటూ ట్యూబ్స్ అయితే ఆ రెండు కలిసి జైగోట్ ఫామ్ అవుతుంది. దేర్ జైగోట్స్ స్టార్ట్ స్ప్లిట్టింగ్ మోర్ నంబర్ ఆఫ్ సెల్స్. అలా మళ్ళీ అది గ్రో అవ్వడానికి బ్యాక్ వచ్చి ఈ యూటరస్ సంచి ఉంది కదా అక్కడ స్టిక్ అయ్యి, లోపల ఉన్న యూటరస్ లైనింగ్ కి స్టిక్ అయ్యి బేబీ స్టార్ట్ గ్రోయింగ్ అన్నమాట. గ్రో అయ్యి అలా అవుతుంది. సపోజ్ అది జరగలేదు అంటే రిమైనింగ్ అన్ని మంత్స్ లో, రిమైనింగ్ అన్ని పీరియడ్స్ లో మనకి ఏమవుతుందంటే ఈ ఎగ్స్ అనేవి ఇక్కడే మెల్ట్ అయిపోతూ ఉంటాయి. అండ్ రిమైనింగ్ ఈ లోపల యూటరస్ లోపల ఉంటున్న లైనింగ్
అది షెడ్ అయిపోతుంది, అంటే కరిగిపోయి మనకి బ్లీడింగ్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అదంతా యూటరస్ లైనింగ్ బ్లడ్ అన్నమాట. సపోజ్ కొంతమంది ఎక్కువ బ్లీడ్ అవుతుంది అని నోటీస్ చేయడం కానీ, అండర్ బ్లీడింగ్ నోటీస్ చేయడం కానీ, ఇవన్నీ యూటరస్ రిలేటెడ్ ఇష్యూస్. అలానే ఇక్కడ ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతున్నా కూడా అవి ట్రావెల్ చేయడానికి ప్రాపర్ అవ్వట్లేదన్నా, ఈవెన్ ఇక్కడ రిలీజ్ అయిన ఎగ్ లోపలికి వెళ్ళడానికి ఒక హార్మోన్ కావాలి. అట్లా ఈ ఎంటైర్ ప్రాసెస్ లో కూడా బాడీ ఒకదానితో ఒకటి మాట్లాడుకోవాలి. అంటే మనమైతే ఇట్లా లాంగ్వేజ్, డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మాట్లాడుకుంటున్నాం, తెలుగు, ఇంగ్లీష్. ద సేమ్ వే బాడీ కూడా ఒకదాని నుంచి ఒకదానికి కమ్యూనికేట్ అవ్వాలి. దట్ కమ్యూనికేషన్ ఈస్ నథింగ్ బట్ బై మీన్స్ ఆఫ్ హార్మోన్స్ అన్నమాట. హార్మోన్స్ రూపంలో ఒకదానికొకటి మాట్లాడుకుంటూ ఉంటాయి. అట్లా ఏ ఒక్క హార్మోన్ మిస్ అయినా ఆ హార్మోన్స్ అన్ని ఎలా ప్రొడ్యూస్ అవుతాయి? బాడీలో ఏ ఒక్కటి ప్రొడ్యూస్ అవ్వాలన్నా బికాస్ ఆఫ్ న్యూట్రిషన్, ప్రోటీన్స్ కానీ, దానికి కావాల్సిన రెస్ట్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, ఎవ్రీథింగ్ అన్ని కలిసి ఈ సిస్టమ్ మొత్తాన్ని రన్ చేయాలి. ఏ ఒక్కటి ల్యాక్ అయినా కూడా ఏమవుతాయి, ఈ ప్రాసెస్ లో మనకి అబ్స్టికల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ దీని రీజన్స్ చూసుకున్నా, ఇందాక చెప్పుకున్నట్టు ఓవర్ వెయిట్, అండర్ వెయిట్, అట్లానే హైపో అండ్ హైపర్ థైరాయిడ్. థైరాయిడ్ అనేది కూడా ఈ హార్మోన్స్ రిలేటెడ్ థింగ్స్ లో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మన బాడీలో ఏ హార్మోన్ ఎంత రిలీజ్ అవ్వాలన్నా కూడా మొత్తానికి రిలేట్ అయ్యి ఉండేది థైరాయిడ్. సో మనం డైట్ స్టార్ట్ చేసుకునే ముందు థైరాయిడ్ కూడా చెక్ చేసుకోవాలి. అండ్ గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న, న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ ప్రాపర్ గా జరగదు, అట్లానే స్లీప్ సరిగా లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ ఎక్కువైపోయి కార్టిసోల్ రిలీజ్ అయ్యి బాడీలో అది కూడా మన బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ, ఈ సిస్టమ్ మీద కూడా, ఐ మీన్ ఫెర్టిలిటీ సిస్టమ్ మీద కూడా, స్ట్రెస్ వల్ల కూడా ఇవి అబ్స్టకల్స్ వస్తూ ఉంటాయి. అవి రీప్రొడక్టివ్ హార్మోన్స్ లైక్ ల్యూటినైజింగ్ హార్మోన్ కానీ, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ, ఇవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకుండా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అంటే సపోజ్ ఒకటి నార్మల్ గా రిలీజ్ అవ్వాల్సింది అబ్నార్మల్ గా రిలీజ్ అవుతుంది అనుకోండి, దాని ఇంపాక్ట్ ఏమవుతుంది, బాడీలో ఇంకోటి ఎక్కడో డెఫిషియన్సీ జరుగుతుంది కదా. ద సేమ్ వే కార్టిజోల్ ఎక్కువ వచ్చేస్తుందంటే ఇవి తగ్గిపోతూ ఉంటాయి. సో దట్ ఇంబ్యాలెన్స్ అనేది జరిగి ఈ పీరియడ్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా మనకి పీసీఓడి మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అట్లనే న్యూట్రిషన్ లోపం చెప్పా కదా, ఏ చిన్నది జరగాలన్నా, అండ్ ఈవెన్ యుటరస్ షెడ్ అయిపోయి బ్లీడింగ్ రూపంలో బయటకు వెళ్ళిపోతుందని చెప్పుకుంటున్నాం కదా, ఆ యుటరస్ లైనింగ్ బిల్డ్ అవ్వాలన్నా కూడా దట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ యూజింగ్ న్యూట్రిషన్. మనం తినే ఫుడ్ నే కదా బాడీ దాన్ని కన్వర్ట్ చేసుకుని కావాల్సిన న్యూట్రిషన్ ని తీసుకొని బిల్డ్ చేసుకుంటది. అలా న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ స్లైడ్ లోకి వస్తే, ఇది మేల్ ఇన్ఫెర్టిలిటీ. ప్రీవియస్ గా మనం ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ చూసుకున్నాం అన్ని స్టేజెస్ లోను. ఇప్పుడు మేల్ ఇన్ఫెర్టిలిటీ ఎందుకు వస్తుంది అనేది చూద్దాము. ఆ వింటున్నారా అందరూ? బోరింగ్ ఏమైనా ఉందా? యూ కెన్ రియాక్ట్ ఫ్రమ్ ద చార్ట్. తెలుసుకోండి, ఎంజాయింగ్ లెర్నింగ్. ఓకే, నేనైతే ఎలాంటి రియాక్షన్స్ మీ నుంచి పొందలేదు ఇంకా. వింటున్నారు అని నేను అనుకోనా, నిద్రపోతున్నారు అనుకున్నా, బోర్డమ్ ఫీల్ అవుతున్నారా? నో బోర్. ఓకే, వెరీ గుడ్. అండ్ ఓకే, ఇప్పుడు మెయిల్ ఇన్ఫెర్టిలిటీ గురించి కూడా మాట్లాడేసుకుందాం. ఓకే, ఇది కూడా జాగ్రత్తగా గమనించుకోండి. కేవలం ప్రెగ్నెన్సీ రాలేదంటే ఆడవాళ్ళని మాత్రమే బ్లేమ్ చేయకండి. చెక్ ఫర్ ఈవెన్ మెన్ హెల్త్ ఆల్సో. ఓకేనా? ఇందులో మెన్ ఇన్ఫెర్టిలిటీని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, వాటి రూట్ కాజెస్ ఏంటి, ఎలా మానిటర్ చేసుకోవాలి, ఇవన్నీ ఈ స్లైడ్ లో మనం మాట్లాడుకుందాం. పురుషుల, ఐ మీన్ మెన్ ఫెర్టిలిటీని అంచనా వేయడానికి ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ అనేవి చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఇది అందరికీ తెలిసిందే కదా. కౌంట్ కానీ, మొటిలిటీ కానీ, క్వాలిటీ కానీ అన్ని చెక్ చేస్తున్నారు. అసలు అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ కౌంట్ తగ్గింది తగ్గింది అని చెప్పి ఇలా వింటూ ఉంటాం కదా. అసలు కౌంట్ అంటే ఎంత ఉండాలి అని అంటే, స్పర్మ్ కౌంట్ వచ్చేసి 15 మిలియన్ పర్ 1 ml. ఒక ఎంఎల్ క్వాంటిటీ తీసుకుంటే అందులో ఉండే సెల్స్ 15 మిలియన్ ఉండాలి. అంటే ఒక్క మిల్లీమీటర్ సెమెన్ లో ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయి అనే దాన్ని డిఫైన్ చేసేది ఈ కౌంట్ అన్నమాట. సాధారణంగా 15 మిలియన్ పర్ ఎంఎల్ కంటే తక్కువ ఉంటే దాన్ని ఒలిగో స్పెర్మియా అంటే లో కౌంట్ అని అంటాం అనమాట. కౌంట్ తక్కువగా ఉంది అంటే ఎగ్ ఫెర్టిలైజ్ అవ్వటానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు అని అంటే ద రెస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు చూస్తాం. మొటిలిటీని లైక్ దాన్ని ఇంపాక్ట్ చేసే రీజన్ ఏంటంటే మొటిలిటీ, అంటే అవి కదలాలి.
వాటి యొక్క కదలికని బట్టి కూడా అక్కడ ఫెర్టిలిటీ రేట్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. 32% కంటే ఎక్కువ ఉండాలి ఈ మొటిలిటీ అనేది. లైక్ ప్రోగ్రెసివ్ మెటిలిటీ అంటే స్పర్మ్ నేరుగా ముందుకు కదులుతూ ఉంటుంది. సపోజ్ అది కానీ 35% కంటే తక్కువ ఉంది అంటే అది ఎగ్ దాకా రీచ్ అవ్వలేదు. అప్పుడు ఏమవుతాయి అంటే ఇన్ఫెర్టిలిటీ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. తర్వాత మార్ఫాలజీ. మార్ఫాలజీ అంటే ఈ కింద ఈ పిక్ లో చూస్తున్నారు కదా, నార్మల్ గా ఉంటే ఆ సెల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటది అనేసి, స్పర్మ్ స్ట్రక్చర్ ఎలా ఉంటది. సపోజ్ ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయి అని అంటే ఎలా ఉంటాయి, ఆ డిఫెక్ట్స్ వాట్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాం. లైక్ హెడ్ పార్ట్ లో డిఫెక్ట్ ఉంటే హెడ్ డిఫెక్ట్స్, అక్రోసమ్లెస్, అలానే ఇలా ఈచ్ డిఫెక్ట్ గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం అనమాట. నార్మల్ స్పర్మ్ కి ఓవల్ షేప్డ్ హెడ్, మిడ్ పీస్, లాంగ్ టైల్ అనేది ఉండాలి. లేదు అవి అబ్నార్మల్ షేప్స్ లో ఉన్నాయి, లైక్ 2 హెడ్స్, లేదంటే అసలు టైల్ లేకపోవడం, లేదంటే బెండ్ అయిన టైల్ ఉండటం, ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే అక్కడ ఫెర్టిలైజేషన్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. 4% కంటే మార్ఫాలజీ లేదు అని అంటే, ఐ మీన్ ఎక్కువ నార్మల్ మార్ఫాలజీ ఉండటం అనేది అవసరం. 4% కంటే కూడా హయ్యర్ క్వాలిటీ ఉండాలి మనకి. అలానే ఎక్కువ ఇంపాక్ట్ చూపించేది అందరూ ఫేస్ చేసే వన్ మోర్ ఇష్యూ ఏంటి మేల్ ఇన్ఫెర్టిలిటీలో అంటే పిహెచ్ వాల్యూ. అంటే మన బాడీలో ఎసిడిక్ నేచర్ కానీ ఎక్కువగా ఉందనుకోండి, నార్మల్ గా హ్యూమన్ బాడీకి ఉండాల్సిన ఎసిడిక్ నేచర్ పిహెచ్ వాల్యూ ఏంటి అంటే 7.2. 7.2 కంటే ఎక్కువ బాడీ పిహెచ్ కలిగి ఉంది అంటే, మన బాడీలో ఎసిడిక్ నేచర్ ఉంది అంటే అప్పుడు ఏమవుతాయి అంటే అది ఇంపాక్ట్ సెమెన్ మీద కూడా పడుతుంది. అది టాలరేట్ చేసుకోలేదు. సెమెన్ కొంచెం ఆల్కలీన్ గా ఉండాలి, ఆల్కలీన్ లైట్లీ బేస్ మెటీరియల్ అన్నమాట. ఓకేనా, ఇది అసిడిక్ వెజ్ ఇనల్ ఎన్విరాన్మెంట్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. లైక్ అది ఎగ్ వరకు రీచ్ అవ్వాలి, లైవ్ గా ఉండాలి ప్రాసెస్ మొత్తం జరిగేదాకా, ఫెర్టైల్ అయ్యే వరకు అంటే ప్రాపర్ పిహెచ్ వాల్యూ ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. పిహెచ్ వాల్యూ తక్కువైంది అనుకోండి సర్వైవల్ తగ్గుతుంది, ఎక్కువైనా కూడా ఐ మీన్ ఇంపాక్ట్ అవుతుంది అట్లా. తర్వాత వచ్చి వన్ మోర్ ఫ్యాక్టర్ ఏంటంటే లిక్విఫికేషన్ టైం. అంటే ఫస్ట్ 20 minutes లోపు ఇజాక్యులేషన్ జరిగిన తర్వాత సెమెన్ ఫస్ట్ థిక్ గా ఉంటుంది, బట్ ఆఫ్టర్ దట్ 20 minutes లోపే అది లిక్విఫై అవ్వాలి, లిక్విడ్ లాగా మారాలి. అప్పుడే ఏమవుతుందంటే మూమెంట్ అనేది స్పీడ్ గా ఉండి ఎగ్ ని త్వరగా రీచ్ అవుతుంది. సపోజ్ ఇది డిలే అయ్యింది అని అంటే మూమెంట్ స్లో అయ్యి ఫెర్టిలైజేషన్ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. తర్వాత వచ్చి ఇంపాక్ట్ అయ్యే వన్ మోర్ ఫ్యాక్టర్ ఫ్రక్టోజ్ లెవెల్ అన్నమాట. ఇది గ్రేటర్ దాన్ 1.2 mg/ml ఉండాలి. ఫ్రక్టోజ్ అంటే ఇది ఒక ఎనర్జీ సోర్స్ లాంటిది ఈ సెల్స్ కి. అప్పుడు సెమినల్ వెసల్స్ నుంచి ఫ్రక్టోజ్ వస్తుంది. తక్కువ ఫ్రక్టోజ్ ఉంది అంటే స్పర్మ్ కి ఎనర్జీ సరిపోదు, ఆటోమేటిక్ గా కదలిక తగ్గిపోతుంది. దీనిలో వచ్చేసి సమ్మరీ ఏంటి అంటే, మీరు ఎప్పుడు ఈ సెమెన్ అనాలిసిస్ చేయించుకున్నా కూడా కౌంట్ మొటిలిటీ మార్ఫాలజీ బాగుంటే కన్సెప్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఏదో ఒకటి వీటిల్లో అబ్నార్మల్ గా ఉంది అనుకోండి, ఇన్ఫెర్టిలిటీ లో ఇది కూడా ఒక రీజన్ అవుతుంది అనమాట. తర్వాత స్లైడ్ చూద్దాము. ఇక్కడ మనం ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతాము, ఎలా వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తాము అని ఈ స్లైడ్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది. అంటే రూట్ కాజెస్ తెలుసుకున్నాను కదా, ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరుగుతుంది బాడీలో, అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాము హై కార్బ్ డైట్ వల్ల. అట్లానే మల్టిపుల్ ఈటింగ్స్, మన బాడీకి ఎన్నిసార్లు మనం ఫుడ్ ఇస్తున్నాము, బ్రేక్ఫాస్ట్ కానీ కాఫీ టీ ఆర్ ఏ లిక్విడ్స్ అయినా అదర్ దాన్ వాటర్, అట్లనే స్నాక్స్ కానీ లంచ్ డిన్నర్ ఇన్ బిట్వీన్ మళ్ళీ స్నాక్స్, పాలను ఏదో ఒకటి, మళ్ళీ ఎవరో ఒకరు వచ్చారని గెస్ట్లు ఇచ్చారని మనం ఎక్కడికో వెళ్ళామని ఏదో ఒకటి ఎప్పుడు తింటూనే ఉంటున్నాం, బాడీకి ఇస్తానే ఉంటున్నాం. ఫుడ్ ఎమోషన్ అయినా ఫుడ్డే, సెలబ్రేషన్ అయినా ఫుడ్డే, బాధ వచ్చిన ఫుడ్డే, అన్ని ఫుడ్ తోనే మన డేస్ వెళ్ళిపోతున్నాయి. అప్పుడు మల్టిపుల్ టైమ్స్ తినడం వల్ల ఏమవుతుందంటే ఇట్స్ లైక్ ఒక మిక్సీని పదే పదే ఆన్ చేస్తున్నాం అనుకోండి స్విచ్, ఏమవుతుంది, నేను పని చేయలేను అని చెప్పి విసుక్కుని ఆగిపోతూ ఉంటది కదా, రెడ్ మార్క్ పడి ఒక్కోసారి ఓవర్లోడ్ అయినప్పుడు
ద సేమ్ వే మనం కూడా ఎక్కువ తిని బాడీని విసిగిస్తున్నాం. అప్పుడే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి వెళ్ళిపోవడం, మెటబాలిక్ డిసార్డర్స్ అంటాం ఇవన్నీ కూడా. నిజానికి పీసీఓడి కానీ డయాబెటీస్ కానీ ఇవన్నీ అంటే మనం తిన్న ఫుడ్ అరిగి బాడీ దాని నుంచి న్యూట్రిషన్ తీసుకునే ఈ ప్రాసెస్ అన్నమాట. ఇట్లా ప్రతిసారి మెటబాలిజం యాక్టివేట్ చేస్తూనే ఉంటే రిమైనింగ్ ప్రాసెస్ అన్ని ఎప్పుడు చేసుకుంటది అది. సో మల్టిపుల్ ఈటింగ్స్ ని తగ్గించుకోవడం, ప్రోటీన్ అన్నమాట. ఈ చెప్పుకున్న ఎంటైర్ ప్రాసెస్ లో మీకు ఏ ఒక్క హార్మోన్ రిలీజ్ అవ్వాలన్నా, అది బాడీలో ఏ సెల్ బిల్డ్ అవ్వాలన్నా న్యూగా, ఇవన్నీ కూడా ప్రోటీన్ తోనే బిల్డ్ అవుతాయి. ఎట్లా అయితే ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే బేస్ మెటీరియల్ ఉండాలి, ద సేమ్ వే బాడీ గ్రో అవ్వాలన్నా దానికి కావాల్సిన ఫంక్షనాలిటీస్ జరగాలన్నా కూడా ఇనఫ్ ప్రోటీన్, రెస్ట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది అవసరం అన్నమాట. సో ఎవరెవరికి ఎంత న్యూట్రిషన్ కావాలి అనేది వాళ్ళ హైట్ వెయిట్ ని బట్టి, ఐ మీన్ వెయిట్ ని బట్టి చెప్పడం జరుగుతుంది. తర్వాత లో ఫైబర్ ఇంటేక్ వల్ల కూడా ఇవి ఇంపాక్ట్ జరుగుతాయి. ఫైబర్ ఎప్పుడైతే తక్కువ తీసుకుంటామో గట్ హెల్త్ అనేది తగ్గుతుంది. గట్ ఎప్పుడైతే హెల్దీగా ఉండదో న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ సరిగా జరగదు. ఎక్కడెక్కడ చెత్త లోపల పేరుకొని పోయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? లోపల మనం తీసుకుంటున్న క్వాలిటీ ఫుడ్ ను కూడా బాడీ ప్రాపర్ గా తీసుకుని యూటిలైజ్ చేసుకోలేదు, టాక్సిక్ గా మారిపోతాయి, టాక్సిన్స్ ఎక్కువ వచ్చేస్తాయి. సో అక్కడ కూడా మనం ఫోకస్ చేసుకోవాల్సి ఉంటది. అలానే వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ డెఫిషియన్సీ ఉన్నా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. స్లీప్, ఎక్సర్సైజెస్ తగ్గినా ఇంపాక్ట్ ఉంటుంది. అయితే వీటన్నిటిని మనం ఎలా రివర్సల్ చేసుకోవాలి అంటే, ప్రాబ్లం తెలిసింది, దాని సొల్యూషన్ కూడా తెలుస్తుంది కదా. హై కార్బ్ కాబట్టి వాటిని లో కార్బ్ చేసుకుంటాం, మల్టిపుల్ ఈటింగ్స్ కాబట్టి వాటిని తగ్గించి ఎన్నిసార్లు తినాలో ఐడియల్ గా అన్నిసార్లు తింటూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంప్లిమెంట్ చేసాం అనుకోండి, అంటే బాడీకి మనం కాస్త రెస్ట్ ఇస్తున్నాం హీల్ అవ్వటానికి. ఆల్రెడీ ఎక్కడ చెత్త అక్కడ ఉండిపోయింది, దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఇది ఒక బెటర్ మెథడ్ అన్నమాట. లో ప్రోటీన్ ఇంటేక్ వల్ల ఇలా జరిగాయి కాబట్టి ఐడియల్ గా, ఇది మనం చెప్పేది కాదు, డబ్ల్యూహెచ్ఓనే చెప్తుంది, ఒక పర్సన్ హెల్దీగా ఉండాలి అంటే వాళ్ళ బాడీ వెయిట్ కి సరిపడా ప్రోటీన్ వెళ్ళాలి. పిల్లలు అయితే ఇంకొంచెం ఎక్కువ వెళ్ళాల్సి ఉంటది, అంటే 1 to 1 గ్రామ్ పర్ కేజీ వెయిట్. మీరెన్ని మీరెన్ని కేజీల బరువు ఉంటే, సపోజ్ నేను 50 ఉన్నా, సో నాకు ప్రతిరోజు 50 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. నేను ఇంకొంచెం ఎక్కువ కష్టపడుతున్నాను అన్నప్పుడు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవాల్సి ఉంటది. అట్లా వేరీ అవుతుంది మీ లైఫ్ స్టైల్ ని బట్టి, మీ బాడీ వెయిట్ ని బట్టి ఎంత ప్రోటీన్ ఇవ్వాలో అంతా ఇచ్చినప్పుడు డెఫినెట్ గా బాడీలో జరగాల్సిన ఫంక్షనాలిటీస్ కూడా అంతే ప్రాపర్ గా జరుగుతాయి. అయితే వన్ ఎక్స్క్లూజివ్ ఫైబర్ మీల్ ఉండాలి. సమ్ టైమ్స్ ఫైబర్ థెరపీస్ చేసుకుని గట్ క్లీనింగ్ చేసుకోవడం, గట్ హెల్త్ నీట్ గా మెయింటైన్ చేసుకోవడం, వైటమిన్స్ మినరల్స్ కూడా. లైక్ ఇప్పుడు కొన్ని ఆపేస్తున్నాం కదా, హై కార్బ్ డైట్ నుంచి లో కార్బ్ వచ్చినప్పుడు కొన్ని రకాల ఫుడ్స్ ని డైట్ డ్యూరేషన్ లో అవాయిడ్ చేస్తాం, సో దట్ వాటి నుంచి వచ్చే న్యూట్రిషన్ డెఫిషియన్సీని సప్లిమెంటేషన్ రూపంలో తీసుకుంటాం. దట్ టు సేఫ్ అండ్ ఆర్గానిక్ సప్లిమెంట్స్ వాడమని చెప్తాము. వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, నీరసం అవ్వకూడదు, హెయిర్ ఫాల్ అవ్వకూడదు బాడీ కంటే. అట్లానే వర్కౌట్స్ అన్నమాట. మనకి ఆల్రెడీ చెప్పా కదా, మొబైల్ అప్లికేషన్ రెడీగా ఉందని ప్రతిరోజు మార్నింగ్ కాల్స్ లో యోగా కానీ, వర్కౌట్స్ కానీ, జుంబా కానీ ఏదో ఒకటి చేసి మీ అందరినీ యాక్టివ్ చేసి మీకు కావాల్సిన హెల్త్ కంటెంట్ ఇస్తున్నాం. అట్లానే ఈ కొన్ని రకాల టెస్ట్లు అన్నమాట. 1 minute, స్క్రీన్ అయితే షేరింగ్ లోనే ఉంది కదా మీ అందరికి. ఓకే, వీటన్నిటిని ఫాలో అవుతూ అండ్ రిమైనింగ్ ఈ టెస్ట్ లో కూడా మనకి ఇంపార్టెంట్ హెచ్బిఏవన్సీ చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే 3 months యావరేజ్ షుగర్ లెవెల్ అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మీకు పీసీఓడి వచ్చింది అని. మనకి పీసీఓడి ఉంది అంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఉన్నామో లేదో చెక్ చేసుకోవాలి కదా, సో దట్ హెచ్బిఏవన్సీ ఈస్ మ్యాండేటరీ. అలానే ఇది ఈవెన్ మెన్ లో కూడా స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోవటానికి కూడా హెచ్బిఏవన్సీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటే ఒక ఫ్యాక్టర్ అన్నమాట. అలానే లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటాం, అంటే మన బాడీలో ఇనఫ్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయి, గుడ్ కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయి. ఫ్యాట్స్ అనేవి ఇంపార్టెంటే ఇంత జరగటానికి పీసీఓడిలో ఉన్న వాళ్ళకి. కానీ ఇక్కడ ఉండే కొలెస్ట్రాల్స్ వేరు, మనం తీసుకునే డైటరీ ఫ్యాట్ వేరు. అవంతా క్లియర్ గా మీకు 1-on-1 కన్సల్టేషన్ లో చెప్పి ఏది ఎంత వరకు తీసుకోవాలి ప్రతిరోజు అనేది గైడ్ చేస్తాము. అట్లానే ఈ లిపిడ్ ప్రొఫైల్ లో కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరాయిడ్స్ వీటన్నిటిని కూడా మనం చెక్ చేసుకోవాలి. హై కొలెస్ట్రాల్స్ ఉంటే హార్మోనల్ బ్యాలెన్స్ లో డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. పీసీఓడి ఒబెసిటీ ఉన్న వాళ్ళకి లిపిడ్ ప్రొఫైల్ కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. ఆ తర్వాత థైరాయిడ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు అది ఫెర్టిలిటీ మీద కూడా డైరెక్ట్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది. హైపో ఉన్న వాళ్ళకి ఓవులేషన్ ఇర్రెగ్యులర్ అవుతుంది,
హైపర్ ఉంటాయి, అంటే బాడీ ఎక్కువ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంది అనుకోండి. అంటే రావాల్సిన దానికంటే ఎక్కువ హార్మోన్స్, దీనివల్ల ఏంటంటే మీరు చెప్తా ఉంటారు, సపోజ్ ఒక మంత్ లోనే 2 to 3 times బ్లీడ్ అవ్వటం, మల్టిపుల్ పీరియడ్స్ నోటీస్ చేస్తూ ఉంటాం కొంతమందిలో. హైపర్ అన్నమాట, అక్కడ హైపర్ గా రిలీజ్ అవుతుంది హార్మోన్స్. ఎర్లీ ఓవులేషన్, మిస్క్యారేజెస్ ఛాన్సెస్, ఎందుకంటే వాళ్ళు ఈవెన్ కన్సీవ్ అయినా కూడా అది నిలబడాలన్నా కూడా కొంచెం బాడీ సపోర్ట్ చేయాలి. కాబట్టి అక్కడ హైపో ఉన్నా హైపర్ ఉన్నా థైరాయిడ్ కూడా మనం చెక్ పెట్టుకోవాలి. అది స్లోగా బాడీని హీల్ చేస్తే అవుతుంది, పాసిబులే. ఇన్ఫెర్టిలిటీ ఇవాల్యుయేషన్ లో థైరాయిడ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత హెమోగ్లోబిన్, బాడీలో ఆక్సిజన్ సప్లైకి హెమోగ్లోబిన్ చాలా అవసరం అన్నమాట. అంటే ఆక్సిజన్ ని క్యారీ చేసే రెడ్ బ్లడ్ సెల్స్ ఎంత ఉన్నాయి, అదే నథింగ్ బట్ హెమోగ్లోబిన్. హీమ్ ప్లస్ గ్లోబిన్. ఓకే. లో హెచ్బి ఉన్నప్పుడు, అంటే లో హిమోగ్లోబియా ఉన్న వాళ్ళు, ఐ మీన్ ఎనీమియాలో ఉన్నారనుకోండి, రక్తహీనత అంటాం కదా, అలా ఉన్నాం అనుకోండి, ఓవలేషన్ కానీ ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయి. అట్లనే ప్రెగ్నెన్సీ సస్టైన్ అవ్వాలన్నా కూడా ఇనఫ్ అమౌంట్ ఆఫ్ హెచ్బి అనేది అవసరం అన్నమాట. సెమెన్ అనాలిసిస్ చూస్తే మెన్ లో ఫెర్టిలిటీకి ప్రైమరీ టెస్ట్, సపోజ్ మీ ఫ్యాక్టర్ వల్లే ఇది అవ్వట్లేదా అనేది కూడా చెక్ చేసుకుని మీరు కూడా హెల్దీగా ఉంటే మంచిది. సో దట్ హెల్దీ బేబీకి మీరు బర్త్ ఇవ్వచ్చు. ఇందులో కూడా కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ, పిహెచ్, లిక్విఫికేషన్ ఫ్యాక్టర్, ఫ్రక్టోస్, ఇవన్నీ చెక్ చేసుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోండి. మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫెర్టిలిటీ ఉన్నదో లేదో దాని నుంచి మనకి క్లియర్ గా తెలిసిపోతుంది. తర్వాత అబ్డామినల్ స్కాన్ కూడా ప్రొవైడ్ చేయాలి, ఎందుకంటే దిస్ ఈజ్ అబౌట్ పీసీఓడి కాబట్టి పెల్విక్ స్కాన్ తీయించుకొని ప్రొవైడ్ చేయండి. అల్ట్రాసౌండ్ ద్వారా యూటరస్, ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడన్నా బ్లాక్స్ ఉన్నాయా, ఏ బ్లాక్స్ లేవు అంటే వన్స్ కన్ఫర్మేషన్ ని తీసేసుకొని యూ కెన్ స్టార్ట్ యువర్ డైట్ హ్యాపీలీ. న్యాచురల్ గా అన్ని జరిగిపోతాయి. పీసీఓఎస్ లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటే కనిపిస్తాయి, లేకపోతే నీటి బుడగలు అంటాము, చాక్లెట్ బుడగలు అంటాము. అంటే ఓవరీస్ కొన్ని వాటర్ తో ఫిల్ అయి ఉంటాయి, లేదా బ్లడ్ తో ఫిల్ అయి ఉంటాయి. వాటన్నిటిని క్యూర్ చేసుకోవడానికి మనం ఏ స్టేట్ లో ఉన్నామో, మనకి ఎంత న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది, అవన్నీ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఫైబ్రాయిడ్స్, సిస్ట్, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయో కూడా లేదా చెక్ చేసుకోవచ్చు. సో ఈ హార్మోనల్ టెస్ట్ లో వచ్చేసరికి మీకు పీసీఓడి వాళ్ళకి చేస్తారు కదా, ల్యూటినైజింగ్ హార్మోన్ కానీ, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ, ఏఎంహెచ్, ప్రోలాక్టిన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్, ఇవన్నీ కూడా ఎంటైర్ ఎగ్ గ్రో అయ్యే దగ్గర నుంచి అది ట్యూబ్స్ లోకి రిలీజ్ అయ్యి మళ్ళీ జైగోట్ ఫామ్ అయ్యే వరకు ఈచ్ ఫేజ్ లో కూడా అన్ని హార్మోన్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. సో అవన్నీ టెస్ట్ చేయించుకొని ఏది ఎంత ఉంది సబ్మిట్ చేశారంటే యూ కెన్ స్టార్ట్ యువర్ డైట్. తర్వాత ఓవలేషన్, ఎగ్ రిజర్వేషన్, అలానే మెన్స్ట్రువల్ సైకిల్, వీటన్నిటి గురించి కూడా మనం వాటిని చూసినప్పుడు అర్థం చేసుకోవచ్చు. మేల్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా ఇన్ఫెర్టిలిటీకి కారణం అవుతాయి. అంటే మేల్ హార్మోన్స్ వచ్చేసి టెస్టోస్టిరాన్ లో ఉన్నా కూడా మనకి లిబిడో ప్రాపర్ గా యాక్టివేట్ అవ్వదు. అయితే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే మీరు చేయాల్సిన వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆప్టిమల్ హెల్త్ చెక్ అంటాం. అంటే మీరు మానసికంగాను స్ట్రాంగ్ గా ఉండాలి. ఎస్, డెఫినెట్ గా నా బాడీని ప్రిపేర్ చేసుకుని న్యాచురల్ గా కన్సీవ్ అవుతాను అని స్ట్రాంగ్ విల్తో మంచిగా స్టార్ట్ చేసుకోండి. అలానే ఫిజికల్ హెల్త్ కూడా ప్రాపర్ గా ఉండాలి. ఈ మెంటల్ హెల్త్ లో వచ్చేసి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, ఎందుకంటే మిమ్మల్ని గైడ్ చేయడానికి, ఆల్వేస్ ట్రాక్ చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటా. నా సీనియర్ కోచెస్ కూడా మీకు ఎక్కడ డిఫికల్టీ వచ్చినా ఆ డిఫికల్టీని ఎలా ఓవర్కమ్ చేయాలి అని ఆల్వేస్ రెడీ టు హెల్ప్ గా ఉంటారు. మన కమ్యూనిటీలో సీనియర్స్ అందరూ కూడా చాలా నాలెడ్జ్ ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మందికి గైడ్ చేసి వాళ్ళ న్యాచురల్ గా కన్సీవ్ అవ్వడానికి ఎంతో మందికి హెల్ప్ చేసి ఉన్నారు ఆల్రెడీ. సో మీరు హ్యాపీగా ట్రస్ట్ చేసి స్టార్ట్ చేయండి. అడెక్వేట్ రెస్ట్ కూడా ఇంపార్టెంట్, ఇది మీరే చేయాలి. ఎందుకంటే నైట్ కి సింక్ అయ్యేలాగా, అంటే చీకటి ఉన్నప్పుడే మన బాడీలో రెస్ట్ హార్మోన్స్ అనేవి ప్రాపర్ గా రిలీజ్ అవుతాయి. నైట్ డ్యూరేషన్ లో 10 to 6 ఇలా ఈ టైంలో స్లీప్ అనేది షెడ్యూల్ చేసుకొని ప్రాపర్ స్లీప్ ఈజ్ మస్ట్ అని ఫోకస్డ్ గా నిద్రపోండి. నిద్ర కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అప్పుడే బాడీ రెస్ట్ అయ్యి హీల్ అయ్యి న్యాచురల్ గా వర్క్ చేయగలుగుతుంది. నిద్రపోకుండా మనం ఎంత క్వాలిటీ న్యూట్రిషన్ తీసుకున్నా దాన్ని అబ్జర్వ్ చేసుకోలేదు, బాడీ కూడా ప్రాపర్ గా వర్క్ అవ్వలేదు. తర్వాత ఫిజికల్ హెల్త్ ఎలా ఇంపార్టెంట్ అంటే ఎక్సర్సైజ్ ఉండాలి. అలా అని చెప్పి ఓన్లీ ఎక్సర్సైజ్ తో మేము మా బాడీని
రిపేర్ చేసుకుంటాం అంటే జరగదు. ఎక్సర్సైజ్ చేసుకుంటూ కూడా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయాలి. ఈ ఫస్ట్ 3 మీరు చేయండి, ఆ లాస్ట్ ది మేము చేస్తాం. ఇవన్నీ చెక్ చేసి మీకు ఏ డెఫిషియన్సీ ఉంది, ఆ డెఫిషియన్సీని బట్టి మీకు సప్లిమెంటేషన్ ఏం కావాలి అని. ఏ డెఫిషియన్సీ లేదు అంటే ఫుడ్ లోనే కవర్ అయిపోతుంది మనకి అంటే హ్యాపీగా ఫుడ్ లో నుంచే తీసుకోవచ్చు. అలా మీ ఫుడ్ హ్యాబిట్స్ ని బట్టి ఎవ్రీథింగ్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే చాలా సేపు మాట్లాడేశాను. సో టైం అనేది ప్రీషియస్ కాబట్టి నెక్స్ట్ సీనియర్ కోచ్ ని ఇన్వైట్ చేద్దాము. సో దట్ హీ విల్ స్టార్ట్ విత్ ప్యానల్ అనమాట. ఆల్రెడీ మన దగ్గర డైట్ చేసి ఉన్న వాళ్ళు వచ్చి ప్యానెల్ లో పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత మీకు ఏ డౌట్స్ ఉన్నా సార్ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. యా, ఐఎమ్ వెల్కమింగ్ మిస్టర్ సాయి శ్రీనివాస్ గారు అంటు ద డిజిటల్ స్క్రీన్. యా అన్న, యూ కెన్ ఆన్ యువర్ వీడియో. మీ బిజీ షెడ్యూల్ లో కూడా మా కోసం యా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యా యా సో గ్రేట్ ఈవినింగ్ కావ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశామంటే బయట పిసిఓడి, ఇన్ఫెర్టిలిటీ ఇలాంటి వాటి మీద కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నది, కొన్ని లక్షల కోట్ల బిజినెస్ జరుగుతున్నదాన్ని అలా ఒక 20 నిమిషాల నుంచి అరగంటలో ఈజీగా ఎలా మనం మెయింటైన్ చేయొచ్చు అన్నది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. వండర్ఫుల్. సో అంతేనండి, యాక్చువల్లీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డిస్కస్ చేయొచ్చు, కానీ కావ్య ఆల్మోస్ట్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. మేజర్ థింగ్ ఏంటి అని అంటే వీ ఆల్ నో, అంటే మనందరికీ తెలుసు ఏంటి, ఇలా చేయాలి అలా చేయాలి, ఇంత తాగాలి, వాటర్ ఎక్కువ తాగితే మంచిది. బట్ ద థింగ్ ఈస్ వాట్ వీఆర్ ల్యాకింగ్ ఈస్ ఒక కమిట్మెంట్, ఒక కన్సిస్టెన్సీ అది చేయించడానికి. అండ్ ప్రతి ఒక్కరికి సేమ్, ఇప్పుడు నేనున్నా, నేను వేసుకున్న షర్ట్ అందరికీ సేమ్ సైజ్ షర్ట్ ఉంటుంది కదా. సో ఎలాగైతే అది వ్యారీ అవుతుంటుందో డైట్ కూడా మన ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళకి కస్టమైజ్ చేయాలి మనం. సో ఎందుకనంటే కస్టమైజ్ చేస్తే దెన్ అప్పుడే మీకు ఒక కస్టమైజ్డ్, మీ ప్రాబ్లమ్స్ తగ్గట్టు, మీ బాడీకి తగ్గట్టు, మీ మెటబాలిజం తగ్గట్టు, మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు ఈ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకుంటాం కావ్య చెప్పినట్టు. సో అవి తీసుకుని ఎప్పుడైతే మీకంటూ ప్రాపర్ గా కస్టమైజ్డ్ డైట్ ఎప్పుడైతే ఇచ్చామో ఇట్ విల్ గివ్ 100% రిజల్ట్స్. ఓకే, సో దట్స్ ఇట్. సో వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కావ్య, వెరీ వెల్. సో నెక్స్ట్ చూసినట్లయితే యా, సో కావ్య టెస్టిమోనియల్స్ వీడియో ప్లే చేయవా? నేను ఈ లోపు మన వాళ్ళని పిలుస్తాను. యా యా సో మీకు ఒక వీడియో ప్లే చేస్తామండి ఇప్పుడు. చెప్పు కాదు. ఈలోపు ఎవరైనా లైవ్ లో ఉన్నారంటే ఎస్ ఎస్ ఉన్నారు. అంబిక శైలి మాట్లాడుతుంది. సో రైట్, యా, ఓకే. సో వెయిట్. సో శైలజ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా, ఎట్ ద సేమ్ టైం వీడియో ఆన్ ఆప్షన్ కూడా ఇస్తున్నా. 1 సెకండ్. యా, మీకు వీడియో ఆన్ ఆప్షన్ వచ్చింది చూడండి శైలి గారు. నమస్తే సార్, గ్రేట్ ఈవినింగ్. యా, గ్రేట్ ఈవినింగ్. ఉన్నాను, లైవ్ లో ఉన్నాను. ఎస్ ఎప్పుడెప్పుడు నా టర్న్ వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంత బిజీ టైంలో కూడా వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో యా, సో మీ ట్రాన్స్ఫర్మేషన్ అసలు మీరు ఎందుకు ఎలా వెల్సన్స్ కమ్యూనిటీ కనెక్ట్ అయ్యారు, కనెక్ట్ అవ్వడానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఒకసారి మీ జర్నీ మా వాళ్ళతో షేర్ చేసుకోండి. యా డెఫినెట్లీ సార్. యాక్చువల్లీ ఏంటంటే ఆ, నాకు మీరు తెలుసు ముందు నుంచి డైట్ కోసం చెప్తున్నారు. నా పేరు శైలజ. నేను ఇన్ఫర్టిలిటీ కోసం అనేసి నేను 5 ఇయర్స్ నుంచి, మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ నుంచి అదే ఫర్టిలిటీ కోసం అనేసి, బేబీస్ కోసం అని చెప్పి నేను చాలా ట్రీట్మెంట్స్ తిరుగుతూ అలసిపోయాను. నాకు పీసీఓడి, థైరాయిడ్ అండ్ ఈ పీసీఓడి ట్రీట్మెంట్ చేస్తుండగా, మెడికేషన్ చేస్తుండగా నాకు ప్రీ డయాబెటిక్ ఇష్యూ కూడా వచ్చిందనమాట. సో ఇవన్నీ తెలుసుకునేసరికి నాకు చాలా డిలే అయిపోయింది. అండ్ నేను ఏంటంటే పీసీఓడి రివర్సల్ చేసుకోవడానికి, బేబీ కన్సీవ్ అవ్వడానికి నేను చాలా చాలా రకాల ట్రయల్స్ చేశాను. చాలా హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకున్నాను. అండ్ మోరోవర్ ఏంటంటే చాలా రకాల
టాబ్లెట్స్ అవి యూజ్ చేశాను. అండ్ అది కూడా చాలదన్నట్టు ఆ, హోమియోపతి, ఇంకా నార్మల్ గా దొరికే ఆన్లైన్ లో దొరికే గైనోవేద అని చెప్పి అదొకటి యూజ్ చేశాను. రకరకాల ట్రైల్స్ చేశాను కానీ నాకు మాత్రం కన్సీవింగ్ అనేది అవ్వలేదు, జరగలేదు. నా పీసీఓడి ఎక్కడా కూడా రివర్స్ అవ్వలేదు. అండ్ పీసీఓడి వల్ల నేను ఏంటంటే ఓవర్ బ్లీడింగ్ తో చాలా బాధపడ్డాను. అంటే బ్లీడింగ్ వచ్చేది కాదు, అంటే సైకిల్ వచ్చేది కాదు, వస్తే ఆగేది కాదు. 4 మంత్స్ కి అలాగా వచ్చేది అనమాట సైకిల్. అది వస్తే ఇంకా ఫ్లో మామూలుగా ఉండేది కాదనమాట, చాలా ఓవర్ గా ఉండేది అది. వెళ్ళి నేను ఏంటంటే ఐరన్ ఇంజెక్షన్స్ చేయించుకుంటే గానీ నాకు తగ్గలేదు ఒకనొక టైంలో అయితే. నెక్స్ట్ డిఎన్సి చేయించుకున్నాను, క్యాన్సర్ ఉందేమో అని చెప్పి అలాగా కూడా అనుమానం పెట్టారు. అలాగా చాలా రకాల మెడికేషన్స్ చేసి చేసి అలసిపోయాను. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ కూడా చేయించుకున్నాను. పిల్లల కోసం ఆశపడి, ఫ్యామిలీని నేను సంతోషం పెట్టాలి కదా అని చెప్పి పిల్లల కోసం ఆశపడి నేను చాలా చేసుకున్న తర్వాత ఇంకా అన్ని చేసి చేసి విసిగిపోయిన టైంలో మీరు నాకు వాట్సాప్ లో స్టేటస్ పెట్టి నన్ను ఎంతో మోటివేట్ చేశారు. ఒకసారి డైట్ లో కనెక్ట్ అయ్యి చూడండి. చాలా మంది ఇలాగా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తో, పీసీఓడి ఇష్యూస్ తో బాధపడుతూ రివర్సల్ చేసుకున్నారు అని చెప్పి మీరు చాలా మోటివేట్ చేసిన దాని ప్రకారం నేను మిమ్మల్ని కనెక్ట్ అయ్యాను. మీరు నాకు గైడెన్స్ ఇచ్చి డైట్, అంటే డైట్ ప్లాన్ అది ఎక్స్ప్లెయిన్ చేసి నాకు కస్టమైజ్డ్ డైట్ ఇచ్చి నాకు 4 మంత్స్ అనేది గైడ్ చేశారు. ఈ 4 మంత్స్ లో నేను పీసీఓడి అనేది కంప్లీట్ రివర్సల్ చేసుకున్నాను, థైరాయిడ్ రివర్సల్ చేసుకున్నాను. అండ్ నా ప్రీ డయాబెటిక్ ఇష్యూ కూడా నేను రివర్సల్ చేసుకున్నాను. అది రివర్సల్ చేసుకోవడమే కాదు, విత్ ఇన్ అంటే 6 మంత్స్, డిసెంబర్ లో నేను డైట్ స్టార్ట్ చేశాను. డిసెంబర్ నుంచి నాకు జూన్ వచ్చేసరికి నాకు అద్భుతమైన గ్రేట్ వండర్ అనేది జరిగింది నిజంగా. పిసిఓడి అవన్నీ రివర్సల్ అయ్యి ఇప్పుడు నేను కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు 3rd మంత్ నాకు రన్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ డైట్ ఓన్లీ. అండ్ మీరు నా లైఫ్ ని మార్చేశారు సార్, నిజంగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు. నాకు ఈవెన్ వాటర్ వస్తుంది ఐస్ లో, అంత అంత సంతోషంగా ఉన్నాను. నా లైఫ్ ని మార్చేశారు. అండ్ ఈ కమ్యూనిటీలో నేను చేరి, ఈ డైట్ లో చేరి నేను నా లైఫ్ ని మార్చుకోగలిగాను. ఎంతో మందికి ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ టెస్టిమోనియల్, నా ట్రాన్స్ఫర్మేషన్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా సీరియస్లీ వండర్ఫుల్ అండి. అసలు మీ కమిట్మెంట్ కి మీరు చాలా ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా ఆ పట్టుదలే మనకి రిజల్ట్స్ అని తెప్పించింది డెఫినెట్లీ. సో ఓకే, ఇట్స్ ఓకే, డోంట్ గెట్ ఎమోషనల్. యా ఐ నో. ఎందుకనంటే మెనీ ఉమెన్ ఈ రోజుల్లో చాలా సఫర్ అవుతున్నారు చిన్న పీసీఓడి ఇష్యూస్ నుంచి. నేను ఎస్టర్డే కూడా ఒక బయటికి వెళ్ళి వస్తూ ఉంటే పాపం ఒక ముగ్గురు అమ్మాయిలు ఆల్మోస్ట్ 16, 17 ఉంటాయి. పాపం ఫేస్ అంతా ఫుల్ గా పింపుల్స్. అది పాపం వాటిని ఎలా చేయాలో అని చెప్పి ఎక్కువ బ్యూటీ పార్లర్కి అటెండ్ అవుతూ ఉంటే ఆ రబ్బింగ్ లో ఎలా స్కిన్ తయారవుతుందో కూడా చూసి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే దే డోంట్ నో యాక్నే అనేది కూడా వన్ ఆఫ్ ద పీసీఓడి సిమ్టమ్ ని. అది వాళ్ళ ఫుడ్ యొక్క కల్చర్ మార్చుకోకపోవడం వల్ల జరుగుతుందని చాలా అనిపించింది. బట్ వండర్ఫుల్ టెస్టిమోనియల్ మీద అయితే. రైట్, 1 సెకండ్ కావ్య. సో అండ్ వన్ మోర్ థింగ్, ఒకసారి కావ్య క్లోజ్ చేయి, ప్లే చేద్ది కానీ 1 minute. సో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ డైట్ కంప్లీట్ చేసి 2 మంత్స్ మెయింటెనెన్స్ డైట్ చేసి ఈ టైంలో మీకు థైరాయిడ్ వేసుకుని ఎంసీజీ తగ్గింది, డయాబెటీస్ 8.7, 8.9 నుంచి కంప్లీట్లీ 5 వచ్చేసింది డయాబెటీస్ అయితే. అండ్ ఆల్సో పీసీఓడి అనేది రివర్స్ అయ్యింది, ఫెర్టిలిటీ వచ్చింది. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఇట్స్ 5% ఓన్లీ, ఈవెన్ ఐవీఎఫ్ కి వెళ్ళినా కూడా. అండ్ ఐవీఎఫ్ వల్ల వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఐ నో. ఐ హావ్ మెనీ క్లయింట్స్ లైక్ దట్. సో వాళ్ళందరినీ అలా అవన్నీ చూసి వచ్చినటువంటి క్లయింట్స్ ఇప్పుడు ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తుంటే మీకే కాదు, మీకన్నా మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది అనమాట. మీకైతే జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్, ఇట్స్ లైక్ ఎన్ అచీవ్మెంట్ అనమాట. రైట్. సో వండర్ఫుల్ షేరింగ్. ఒకే ఒక క్వశ్చన్ శైలి గారు మీకు. సో మీరు చెప్పారు మీరు ఒక ఎంప్లాయీ, అట్ ద సేమ్ టైం మీ హస్బెండ్ కూడా ఎంప్లాయీ. సో మార్నింగ్ ఈవినింగ్ అంటే డైట్ చేయడానికి మాకు ఏం లేదండి, మేము బిజీగా ఉంటాం. సో ఇలా చెప్తూ ఉంటాం. సో మీరు మీ టైంని ఎలా మేనేజ్ చేయగలిగారు డైట్ చేయడానికి? మీకు కష్టంగా అనిపించిందా ఎక్కడన్నా?
కష్టం అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 10 to 12 days, ఒక 2 weeks అలాగా కొంచెం సఫర్ అయ్యాను. ఏం తినాలా ఏం చేయాలా అనేసి కొంచెం, అంటే ఇది అలవాటు లేనిది కదా, ఒకేసారి అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఆఫ్టర్ 2 weeks నేను అది మేనేజ్ చేసుకోగలిగాను. మార్నింగే అంతా ప్రిపేర్ చేసుకొని నేను మార్నింగ్ చిన్న ఒక 2 eggs అలా తినేస్తే ఆఫ్టర్నూన్ కోసం అని చెప్పి మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇంకా అంతా రెడీమేడ్ గా అయిపోయింది సార్, అలవాటు అయిపోయింది. నాకు ఎక్కడ కూడా ఏమీ ప్రాబ్లం అనిపించలేదు. ఈవెన్ టమ్మీ ఫుల్ గా ఉండేది, ఆకలి కూడా వేసేది కాదు. ఆకలి ఆకలి ఏదైనా తినాలి చేయాలి అని కూడా ఏం అనిపించేది కాదు. అంత ఈజీ అయిపోయింది. ఆఫ్టర్ 2 weeks మొత్తం ఈజీ చేసేసుకున్నాను నేనైతే. నాకు ఎక్కడ బాధ అనిపించలేదు డైట్ చేయడానికి. సో వండర్ఫుల్ శైలజ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆఫీస్ లో మా కోసం వెయిట్ చేసి ఇంటికి వెళ్ళకుండా ఈ టైంలో కూడా డెఫినెట్లీ సార్, కన్సీవ్ ఎందుకంటే అయ్యి కూడా మీరు కొంచెం ఇది చేసుకుంటూ మీరు అంటే ఇంతమందికి నాకు హెల్ప్ అయింది, నేను చాలా పడ్డాను, నాలాగే ఎవరు బాధపడకూడదు అన్న మీ కమిట్మెంట్, మీ హ్యాపీనెస్ మీ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల వచ్చింది, ఈజీగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి లలిత గారు ఉన్నారు. సో మనకి పార్వతీపురం నుంచి ఉన్నారు లలిత గారు. సో లలిత గారు, మీకు స్క్రీన్ మీద యా యా వీడియో వచ్చింది, ఓకే అన్మ్యూట్ చేసుకోండి. రైట్. యా యా సో చెప్పండి లలిత గారు, సో మీరు ఎలా కనెక్ట్ అయ్యారు వెల్సన్స్ కమ్యూనిటీకి? అట్ ద సేమ్ టైం అసలు ఫస్ట్ జనాలు అందరూ ఏం చెప్పేది ఏంటంటే ఓవర్ వెయిట్ ఉండడమే ఇష్యూ అనుకుంటారు, బట్ అండర్ వెయిట్ వల్ల కూడా ఇది అవుతోంది, ఆ, ఈ బీసీఓడి ఇష్యూ వస్తుంది అని అన్నదానికి మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో మీ జర్నీని షేర్ చేసుకోండి. అన్మ్యూట్. వన్ సెకండ్. స్క్రీన్ మీద వచ్చింది చూడండి, మీకు అన్మ్యూట్ వచ్చింది. Yeah. హాయ్ ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సో నా పేరు లలిత, నాది పార్వతీపురం. యాక్చువల్గా అయితే ఈ కమ్యూనిటీకి ఎలా వచ్చాను అసలు ఏంటి అంటే, నా నేను మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా నాకు ఎవ్రీ మంత్ చాలా నరకంలా కనిపించేది. అంటే 10 to 11 days బ్లీడింగ్ అవడం, హెవీ పెయిన్. అసలు నా గురించి మా పేరెంట్స్ ఇబ్బంది పడిపోయేవారు, చాలా బాధపడిపోయేవారు. నేను అలాగే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను, అలా టాబ్లెట్స్ వాడాను, కానీ నో సొల్యూషన్. అలాగా మ్యారేజ్ అయ్యాక కూడా తగ్గుతుంది అని తెలిసింది, కానీ అన్నారు తగ్గుతుంది కదా, నీకెందుకు తగ్గలేదు అని. సో ఏంటంటే నేను యాక్చువల్ గా అండర్ వెయిట్ లో ఉండేదాన్ని. అంటే కరెక్ట్ హైట్ కి వెయిట్ కి సరిగ్గా ఉండాలి కదా. సో నేను 40, 35, 39 అలా ఉండేదాన్ని. సో అలా ఉండడం వల్ల నాకు ఈ పీరియడ్స్ ప్రాబ్లం తగ్గేదే కాదు. సో నాకు ఈ కమ్యూనిటీ గురించి మా ఫ్రెండ్ స్టేటస్ చూసి నేను వచ్చాను. సో అండర్ వెయిట్ లో ఉన్న వాళ్ళకి వెయిట్ గెయిన్ కూడా అవుతుంది అని తెలిస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో నేను ఇప్పుడు 3rd month లో ఉన్నాను డైట్ లో. 40 kgs నుంచి 45 kgs వచ్చానంటే నేను అసలు నమ్మలేకపోయాను. చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్స్ టు వెల్సన్స్ కమ్యూనిటీ అండ్ మై కోచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. యా సో వండర్ఫుల్ అండి. అసలు జనాలు జనరల్ గా ఏమంటారు అని అంటే బాగా తగ్గారు, లేకపోతే బాగా తగ్గితేనే ఇది అవుతుంది అని. బట్ కావ్య, విండో క్లోజ్ చేయమ్మా. యా సో మా అదే చాలా మంది అనుకుంటారు వెయిట్ మేము ఎంత తిన్నా ఇంతే, మేము పెరగము అది ఇది అని. బట్ ఇప్పుడు ఎవరో క్వశ్చన్ కూడా అడిగారు ఇక్కడ కూడా. సో వెయిట్ పెరగాలంటే ఏం చేయాలి, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని. డెఫినెట్లీ మీ ఎదుర్కొండానే ఉన్నారు అండర్ వెయిట్ ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో కూడా. సి ఎవ్రీథింగ్ ఈజ్ ఏమంటారు దాన్ని, మనం ప్రాపర్ వేలో వెళ్తాం. నేను ఇందాక మీకు చెప్పినట్టు మీ బాడీకి తగ్గట్టు మీరు కస్టమైజ్ ఎప్పుడైతే చేస్తామో, యాజ్ పర్ యువర్ బ్లడ్ టెస్ట్, యాజ్ పర్ యువర్ మెటబాలిజం, మీ లైఫ్ స్టైల్ ని బట్టి, మీ నాన్ వెజిటేరియనా వెజిటేరియనా ఇవన్నీ చూసుకుని ఏ ఫుడ్స్ లో ఎక్కువ ప్రోటీన్ ఉండి తక్కువ కార్బ్స్ ఉండేలా చూసుకుంటూ ఆ ఫుడ్స్ కూడా మీ బాడీకి పడతాయా పడవా యాజ్ పర్ యువర్ బ్లడ్ టెస్ట్ అనేది చూసి విల్ రికమెండ్. సో వండర్ఫుల్ లలిత గారు. అసలు యాక్చువల్ చాలా మంది ఏమంటారు అంటే ఆ, ఈ ఏమంటారు దాన్ని, కడుపు నిండా తిని
ప్రాబ్లమ్స్ రివర్స్ చేసుకోవడం చాలా కష్టం. బాగా మేము తగ్గాలి అని అంటే లేదా ఏదైనా చేయాలంటే కడుపు మార్చుకోవాలని, బట్ వెయిట్ గెయిన్ కూడా చేస్తూ ఒక ప్రాపర్ గా బాడీకి ఏం కావాలో న్యూట్రిషన్ అంతా ఇచ్చుకుంటూ కూడా యూ ఓవర్కమ్ యువర్ పీసీఓడి ఇష్యూ. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అండ్ మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, మీకు పిల్లలు ఉన్నారండి? ఇద్దరు కదా? ఎస్. సో ఇద్దరు పిల్లలతో జనరల్ గా అన్నిటిని ఎలా మేనేజ్ చేసుకోగలిగారు? డైట్ ఎలా చేయగలిగారు? మళ్ళీ అన్మ్యూట్ లోకి వెళ్ళిపోయారా? యా యా యా, వన్ సెకండ్. యా, చూడండి. యాక్చువల్ గా నేను ఒక 16 months ఇప్పుడు మాకు సెకండ్ డెలివరీ అయ్యి ఫీడింగ్ మదర్ అయ్యుండి కూడా నేను కొంచెం భయపడ్డాను. సో ఫస్ట్ అయితే భయపడ్డాను, కానీ నేను అదే ఇలాగే ప్రోటీన్ తీసుకుంటూ అన్నీ చేసుకుంటూ అసలు చాలా బాగుంది. మా సెకండ్ బాబు ఇప్పుడు చాలా బాగున్నాడు. అలాగే నేను పిల్లలతో కూడా అంటే మార్నింగే 2 పూట్లకి 3 పూట్లకి చేసేసుకుంటే ఈవినింగ్ వరకు మనం హ్యాపీగా వెయిట్ గెయిన్ డైట్ చేసుకోవచ్చు. జర్నీ బాగుంటుంది. అండ్ అలాగే ఆ, పిల్లలతో అవ్వదు అంటే ఏది అవ్వదు, మనం తినడం అయితే మానేయట్లేదు కదా. సో అలాగే మనం ఫుడ్ లో ఏం మార్చుకుంటాం అన్నదే మనకు తెలుస్తుంది. సో పిల్లలతో మనం చేసుకోగలం. నేనైతే చేసుకోగలుగుతున్నాను. సో నాకు రెండో బాబు వల్ల అయితే స్టార్టింగ్ లో ఇబ్బంది పడ్డాను. సో ఇప్పుడైతే చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లలిత గారు, అడగగానే వచ్చి షేర్ చేసినందుకు. డెఫినెట్లీ. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఎస్. సో యా, సో అది సిచ్యువేషన్ అయితే. సో నౌ ఎనీ వన్ హ్యాస్ ఎనీ డౌట్స్? ఇక్కడ ఏవో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. సో వాటి గురించి, అండ్ బిఫోర్ దట్ ఆల్రెడీ కావ్య గారు చెప్పినట్టు మనకి ఈ మంత్ 12th ని మన యాప్ అనేది లాంచ్ అవుతుంది, కమ్యూనిటీ యాప్ అనేది. సో మీకు అందులో ఎవ్రీ మార్నింగ్ మీకు మోటివేషన్ తో మనం ఎప్పుడైతే ఒక డేని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తో పాజిటివ్ యాటిట్యూడ్ తో మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఇది మొత్తం బాగుంటుంది. ఇది మన లైఫ్ లో మనం చేసే ప్రతి దానికి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్ మన పర్సనల్ లైఫ్ లో కానీ, అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ, ఎందులోనైనా ఎవరైనా మనం ఎదగాలనుకుంటాం.